బయోలాజికల్ మదర్ 26 వీక్స్ లీవ్, అడాప్టివ్ మదర్ కండిషన్స్, అన్మ్యారీడ్ మదర్ జడ్జిమెంట్స్, ఫాదర్ చెప్పక్కర్లేదు. సో ఈ 2026 మార్చ్లో ఏమైంది అని తెలుసుకునే ముందు మనము అసలు మెటర్నిటీ లీవ్స్ అనేది ఇండియాలో ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయనేది తెలుసుకుందాం. సో స్టార్టింగ్లో ఈ మెటర్నిటీ లీవ్స్ని ఎవరు కన్సిడర్ చేయలేదు, దాన్ని అసలు ఎవరు రికగ్నైజ్ కూడా చేయలేదు. సో ఎవరికైతే ప్రివిలేజ్ ఉందో వాళ్ళు మాత్రమే లీవ్స్ తీసుకునే వాళ్ళు, మిగతా వాళ్ళు వర్క్స్ యాజ్ యూజువల్గా వచ్చేవాళ్ళు. సో అదొక ప్రివిలేజ్ అనమాట. కానీ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ 1961లో అది చేంజ్ అయింది. సో అప్పుడు రికగ్నైజ్ చేశారు, అంటే మదర్స్కి ఇంత టైం అవసరము అని చెప్పేసి. కానీ ఓన్లీ బయాలజికల్ మదర్స్కి మాత్రమే ఆ లీవ్స్ ఇచ్చారు. అడాప్టివ్ మదర్స్ని ఇగ్నోర్ చేశారు అండ్ అన్మ్యారీడ్ మదర్స్ని అలాగే జడ్జ్ చేశారు. అంటే మ్యారేజ్ పక్క అవసరం పిల్లలకు అనేదాన్ని అప్పుడు వాళ్ళు నమ్మారు. తర్వాత 2017లో ఏమైందంటే ఈ మ్యాటర్నిటీ లీవ్స్ అనేదాన్ని 26 వీక్స్కి పెంచినారు. సో అప్పుడు దీంట్లో అడాప్టివ్ మదర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు, బట్ విత్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటంటే 3 months కన్నా తక్కువ ఇయర్స్ ఉన్న బేబీ, అంటే 3 months కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది వచ్చింది. ఇంతకన్నా పెద్దవాళ్ళని అడాప్ట్ చేసుకుంటే ఆ బెనిఫిట్ అనేది లేదన్నమాట. ఇంకా అప్పుడు కూడా అన్మ్యారీడ్ ఉమెన్ని జడ్జిమెంటల్నే వాళ్ళకి ఏం లీవ్స్ లేదు. అండ్ తర్వాత ఏమైంది 2022లో అంటే ఈ అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ఈ బెనిఫిట్స్ అనేది ఫుల్గా వచ్చాయి. 2022 దీపికా సింగ్ కేసులో ఏమైంది అంటే ఫ్యామిలీ అనే దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఈవెన్ స్టెప్ మదర్స్ కూడా ఈ బెనిఫిట్స్ ఇచ్చారన్నమాట. అండ్ ఈ మార్చ్ జడ్జిమెంట్లో ఏమైంది అని అంటే బయాలజికల్ మదర్స్కి 26 వీక్స్, అలాగే అడాప్టివ్ మదర్స్ కూడా వితౌట్ ఎనీ కండిషన్స్ 26 వీక్స్ లీవ్ అనేది ఇచ్చినారు. అండ్ అన్మ్యారీడ్ మదర్స్ కూడా ఇచ్చినారు అనమాట. అంటే ఇక్కడ ఏమైందంటే ఆ కిడ్ కనుక 3 నెలల కన్నా ఎక్కువ ఉన్నా కూడా, అంటే బిలో 5 years ఉన్నా అడాప్ట్ చేసుకున్నప్పుడైనా ఒక మదర్కి ఒక చైల్డ్కి అడాప్ట్ చేసుకోవడానికి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది టైం పట్టుద్ది అని చెప్పేసి దాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి అడాప్టివ్ మదర్స్ కూడా 26 వీక్స్ అనేది ఇచ్చినారు. ఇక్కడ మనకి ఇంకొకటి ఇంప్రూవైజ్ కావాల్సింది ఏంది అని అంటే మనం పేరెంటింగ్ అంటే ఓన్లీ ఒక జెండర్కి మాత్రమే చూస్తున్నాం. అంటే మదర్స్ మాత్రమే కేర్ చేయాలి, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చూస్తున్నాము. పేరెంటింగ్ అంటే ఇద్దరిది ఉంటుంది, మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు. సో ఫాదర్కి కూడా ప్యాటర్నిటీ లీవ్స్ అనేది కావాలి. అది వచ్చినప్పుడే మన దేశం అనేది నిజంగా ఒక మోడర్న్ నేషన్ లాగా అవుద్ది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.